అహంకారం అనేది కేవలం సూక్ష్మ శరీరానికి సంబంధించి స్థూల శరీరానికి కూడా ఉంటుంది అహంకారం. అసలు స్థూల శరీరం అనేది లేదు కదా, అసలు అది పర్మనెంట్ కాదు. అది స్థూల శరీరం రియల్ ఈగో, ఫాల్స్ ఈగో. రియల్ ఈగో అంటే ఆత్మతో పోల్చుకోవడం, మనల్ని నేను ఆత్మస్వరూపిణి అన్నటువంటి సత్యంలో జీవించడం, అది రియల్ ఈగో. ఫాల్స్ ఈగో అంటే తప్పుడు అహంకారం, అంటే ఈ శరీరంతో పోల్చుకోవడం. అంటే ప్రభుపాదులు అది చెప్తారు, ఇంట్లో ఉంటూ ఇల్లు నేను అనుకోవడం. ఈ శరీరం అనేది ఒక ఇల్లు, జీవుడు దాంట్లో ఉన్నాడు, ఆ శరీరంతో పోల్చుకుంటూ ఉన్నాడు. కానీ కాదే, ఆత్మకే ఉండేది అహంకారం, కానీ అది పర్వర్టెడ్ అయిపోయింది, కలుషితం అవడం వల్ల శరీరంతో పోల్చుకుంటూ ఉంది. అసలు ఈ శరీరం జడం కదా, ఈ శరీరం జడం. ఆత్మ ఉండబట్టి దీనికి చైతన్యం ఉంది, లేకపోతే లేదు దీనికి. ఇది డెడ్ మెటీరియల్, డెడ్ మెటీరియల్. కారు ఇంజిన్ ఉంది, అన్నీ ఉన్నాయి, ప్రతిదీ ఉంది. డ్రైవర్ కూర్చొని స్టార్ట్ చేసి నడిపిస్తే నడుస్తుంది, లేకపోతే అక్కడే ఉంటుంది అది. ఇప్పుడు చాలా మంది ఉన్నారు, డ్రైవర్ లేనటువంటి కార్లు మేము తయారు చేస్తున్నాం, దాని సంగతి ఏంటంటే దానికి కూడా ఒక రిమోట్ ఉంది కదా, దాన్ని నడిపించేవాడు కూడా ఉన్నాడు, డ్రైవర్ ఉన్నాడు, ఆడ స్టీరింగ్ దగ్గర కూర్చోలేదు అంతే. మనం చేసే మిస్టేక్ ఏంటి అంటే, ఒక వాహనంలో కూర్చున్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్లో కూర్చున్నావు, నేను ట్రైను అనుకుంటున్నావు. కారులో కూర్చున్నావు, నేను కారు అనుకుంటున్నా. ఎవడైనా కానీ కారులో కూర్చున్నప్పుడు నేను కారు అంటే వాడు ఏమంటారు చెప్పండి? రేపు పిచ్చోడా, కారు నువ్వు కాదు, కారులో నువ్వు ప్రయాణం చేస్తున్నావు. సింపుల్ లాజిక్. విమానంలో కూర్చో, నేను విమానం అన్నాడు. నువ్వు విమానం కాదురా పిచ్చోడా. అదే పాయింట్. నువ్వు ఈరోజు ఈ మానవ శరీరంలో కూర్చోన్నావు, నేను ఈ మానవుడిని అనుకుంటున్నావు. రేపు కుక్కలో కూర్చుంటే నేను కుక్కను అనుకుంటున్నావు. పిల్లిలో కూర్చున్నప్పుడు పిల్లి శరీరం, పిల్లి నేను అనుకుంటున్నావు. వాహనాలు మారుస్తున్నావు నువ్వు అంతే. యాక్చువల్గా ఆ వాహనం నువ్వు కాదు. వాహనానికి చైతన్యం లేదు, సూక్ష్మ దానికి ఈగో లేదు, ఏం లేదు. వాహనానికి ఏం లేదు. ఆత్మకుండేదాన్ని ఆ కలుషితమైనటువంటి చైతన్యం గుణాలకు లోబడి ఉండడం వల్ల, ఆ గుణాల యొక్క ప్రభావం వల్ల వెహికల్, ఆ ఎక్కిన వెహికల్ అది నేను అనుకుంటా ఉన్నాడు. అది తప్పు ఒప్పులు ఆత్మ చేస్తుందా, శరీరం చేస్తుందా? ఇప్పుడు మీరు కారులో ఆ శరీరంలో ఉన్నప్పుడు ఆ శరీరం ద్వారా చేసే తప్పులన్నీ ఆత్మకే వస్తాయి. దానికి ప్రభుపాదుల వారు ఒక ఉదాహరణ ఇస్తారు. మీరు కారులో వెళ్ళి ఎవరన్నా గుద్దేసి పోలీసుడు వచ్చి మిమ్మల్ని పట్టుకుంటే, నన్ను పట్టుకోవద్దు, కారును పట్టుకోండి, నేను గుద్దలేదు, కారు గుద్దుంది అంటాడు. అప్పుడు పోలీసుడు అంటాడు, ఎవరి కారు నాయన ఇది అంటాడు. ఇదా నా కారు అంటాడు. అందుకే నిన్నే పట్టుకుంటాం. నీ కారు ద్వారా గుద్దావు కాబట్టి నిన్ను పట్టుకుంటా. సో నీ శరీరం, నువ్వు నేనే శరీరం నేనే శరీరం అంటున్నావు కదా. సో నీ శరీరం ద్వారా నువ్వు చేసావు కాబట్టి కర్మ నీకు అది వస్తుంది. సో శరీరంలో ఉన్నంత వరకు ఇప్పుడు డ్రైవర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఆ కారులో కూర్చున్నంత వరకు నైపుణ్యంగా డ్రైవింగ్ చేయాలి. వాడు నైపుణ్యంగా డ్రైవింగ్ చేయకుండా బ్రేక్ వేయాల్సిన దగ్గర ఎక్సలేటర్ దొక్కేసి ఎదుటోడిని గుద్దేసి, సో అందుకనే డ్రైవింగ్ లైసెన్స్, వాడికి శిక్షణ, అదంతా కూడా. సో ఇప్పుడు కూడా అదే శిక్షణ మనకు. ఈ వెహికల్ తోటి ఎవరినంటే వాడిని గుద్దేయకూడదు, ఎవరినంటే వాడిని గిల్లేయకూడదు, ఎవరినంటే వాడిని నొప్పించకూడదు అనే ట్రైనింగ్ మనకి ఇస్తున్నారు. సో ఆ ట్రైనింగ్ ఇచ్చి భక్తుడనే ఒక లైసెన్స్ ఇస్తారు మనకు. ఆ లైసెన్స్ ఏంటి ప్రభు, ఎప్పుడు ఇవ్వలేదంటే ఇదే, ఈ తిలకం పెట్టుకోవడం, ఈ వేషం వేసుకోవడం, ఇదే లైసెన్స్. సో ఈ లైసెన్స్ తీసుకున్నప్పుడు మనం
ఎట్లా లైసెన్స్ ఉండే డ్రైవర్ ప్రాపర్గా డ్రైవ్ చేస్తాడో మనం కూడా జీవితాన్ని ప్రాపర్గా నడిపించుకోవాలి. ఆ బయటోడికి లైసెన్స్ లేదు, ఏం లేదు, మనకుంది, మనం ఎట్లా నడిపించుకోవాలా మనకు తెలుసు. సో అందుకని మనం యాక్సిడెంట్ లేకుండా జీవితం ప్రాపర్గా గడుపుకుంటూ ముందుకెళ్ళాలి. శరీరానికే. నేను ఇంతకుముందు ఒక కథ చెప్పాను కదా, ఎవడో ఒకడు తోటమాలి చక్కగా తోట పెంచుతాడు. ఒకరోజు ఒక ఆవు వచ్చేసి తోటలో అన్ని చెట్లు మేసేస్తుంది. వాడికి ఎక్కలేని కోపం వచ్చి పెద్ద దుడ్డుకారు తీసుకొని దాన్ని చంపేస్తాడు, కొడతాడు, చచ్చిపోద్ది, ఆవు చచ్చిపోద్ది, గోమాత. అందరూ గోహత్య చేశాడు వీడు దుర్మార్గుడు అంటుంటే, వీడు మన శరీరంలో ఇంద్రియాలు ఒక్కొక్క ఇంద్రియముకి ఒక్కొక్క దేవత అధిపతి అంట. చేతులకు ఇంద్రుడు అధిపతి అంట. వాడు అందరికి ఏం చెప్తున్నాడు, చేతులకు అధిపతి ఇంద్రుడు, ఇంద్రుడు చంపాడు గోవుని, నేను కాదు అని చెప్పాడు. నేనెక్కడో అక్కడ కూర్చొని ఉంటే ఈడేదో చేసేసి కేసు నా మీద వేసేసాడు అని చెప్పి ఇంద్రుడు కలత చెందాడంట. ఇంద్రుడు దాకా వెళ్ళిపోయిందంట వ్యవహారం, వార్త. ఆయన ఇంద్రుడు మారువేషంలో దిగేసి వీడి తోటమాలి తోటలోకి వచ్చేసాడు. వస్తే వాడు అక్కడ ఒక చక్కని కొలను తయారు చేస్తున్నాడు. అప్పుడు ఇంద్రుడు వాడి దగ్గరికి వెళ్ళి, అబ్బాయి ఈ కొలను ఎవరయ్యా చేసింది, భలే ఉంది అన్నాడు. నా స్వహస్తాలతో నేనే చేశా. మామిడి పళ్ళ సీజను, బంగినపల్లి మామిడి పళ్ళ చెట్టు ఒకటి పెరగ్గాసేస్తుంది, బలంగా పెరుగుంది, చెట్టు నిండుకు కాయలే. అప్పుడు మళ్ళా ఇంద్రుడు, ఈ మామిడి పళ్ళ చెట్టు ఎవడేసాడో కానీ భలేవు, ఎవడేసాడంటావేంటి, నా స్వహస్తాలతో నేనే వేసా అన్నాడు. అక్కడ ఒక మల్లె తీగ ఉంది, బ్రహ్మాండంగా పూలు పూస్తుంది, మంచి వాసన. ఈ మల్లె తీగ ఎవడేసాడో, మళ్ళా ఏంటండి ఎవడేసాడో అంటారు, నా స్వహస్తాలతో నేనే వేసా అన్నాడు. అప్పుడు ఒక 10 చెప్పించిన తర్వాత నా స్వహస్తాలు అన్న తర్వాత 10, అప్పుడు ఈయన ఇంద్రుడు అన్నాడు, ప్రతిదీ నీ స్వహస్తాలతో చేశానంటున్నావు, గోవింద్ చంపింది మాత్రం నేను చేశానని నా మీద వేస్తున్నావు, నింద్ర పలికిమాలనుడు అంట. నిజస్వరూపంలో వాడికి దర్శనం ఇచ్చి చెప్పాడు ఇంద్రుడు అని. సో అట్లాగా మనం ఏ వాహనంలో ఉంటే ఆ వాహనం రెస్పాన్సిబిలిటీ, దాన్ని ఎట్లా డ్రైవ్ చేయాలో ఏంటి అనేది ఆ డ్రైవర్ది. ఆత్మ డ్రైవరు, దీంట్లో కూర్చొని ఉన్నాం, దీన్ని ప్రాపర్గా డ్రైవ్ చేయాలి. దాన్ని ప్రాపర్గా డ్రైవ్ చేయకుండా మనం అన్నీ గుద్దేసి యాక్సిడెంట్ చేసేస్తే పోలీస్ వచ్చి, యమధర్మరాజు వచ్చి పోలీస్ ఎట్టాగా వెహికల్ని పట్టుకోడు, వెహికల్ కూడా అరెస్ట్ చేస్తాడు, డ్రైవర్ మీద కేసు ఉంటుంది. సో అట్లాగే ఆత్మకు వస్తుంది కర్మ అంతా. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయి? మన స్వహస్తాలతోనే మనం అన్నీ చేస్తాం, ఇంద్రుడు కాదు. అందుకని కర్మ నీ చేతుల్లోనే ఉంది అంటారు.